ప్లీజ్ మధుబాబు, ఇది నా కోసం కాదు, అతని ప్రాణాలు నిలబెట్టడం కోసం. ఒకరి ప్రాణం నిలబెట్టే అవకాశం మీకొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. అతని ప్రాణమే కాపాడాలంటే నేను వేరే వాళ్ళతో డాన్స్ చేసి ఆ ప్రైజ్ మనీ విన్ అయి నీకిస్తాను. అంతేకాని నీతో కలిసి డాన్స్ చేయడం మాత్రం ఇంపాసిబుల్. మధుబాబు, మీరు ఎట్ట సేరు చూస్తాను మధుబాబు, చెప్తా. పోనీ మన సీనియర్ విక్రమ్ గారితో కలిసి పార్టిసిపేట్స్ అయినా మధుబాబు? మెంటల్. ఆ సీనియర్ గురించి అత్తయ్య చేసిన గొడవ సరిపోలేదా? ఆ సీనియర్ వల్ల నిన్న కాలేజ్లో జరిగిన ఇన్సల్ట్ సరిపోలేదా? ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నాను అవేవి ఆలోచించట్లేదు మధుబాబు. నా ప్రైజ్ మనీని గెలుచుకోవాలి అంతే. ఒక మంచి పని కోసం సీనియర్ సాయం తీసుకోవడం తప్పేమీ కాదు. పెద్దయ్యకి చెప్పినా తప్పుగా అనుకోరు మధుబాబు. కానీ కాలేజ్లో తప్పుగా అనుకుంటారు. నీ గురించి ఆ సీనియర్ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. సారీ మధుబాబు, నాకు వేరే దారి కనిపించట్లేదు. మీరేమో నాతో జోడీ కట్టనంటున్నారు, నాకేమో ఆ ప్రైజ్ మనీ కావాలి. అతన్ని కాపాడుకోవాలి మధుబాబు. ఒక్కసారి ఆలోచించండి. అతని గురించి తన కుటుంబం ఎంతగా ఎదురుసొస్తుందో, తనేమైపోయారో అని ఎంతగా భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఎవరైనా ఉండుంటే కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా మధుబాబు? అతని స్థానంలో మీ నాన్నగారు ఉండుంటే మీరు వదిలేస్తారేమో, కానీ మా నాన్నగారుంటే మాత్రం ఏం చేసైనా నన్ను కాపాడుకుంటాను మధుబాబు. నన్ను సీనియర్ని సాయం అడుగుతాను. ఆగు. మీరు నన్ను ఆపుతారని నాకు తెలుసు మధుబాబు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి సీనియర్ పేరు వాడుకున్నా. ఒకరి ప్రాణం కాపాడాలనుకుంటున్నావు కాబట్టి ఆలోచించా. చూడు, నువ్వు చెప్పిన దానికి ఓకే అన్నాను, అందుకని మరీ ఓవర్ చేయకు. ఇది కేవలం అతన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఒప్పుకుంటున్నాను, నీకోసం కాదు. నాన్న అడుగుతుంది కూడా నా కోసం కాదు మధుబాబు, అతని కోసమే. అయితే ఓకే. మధుబాబు, మళ్ళీ ఏంటి? మళ్ళీ మాట మార్చనని నాకు మాట ఇవ్వండి మధుబాబు. మాట తప్పే వంశం కాదు మాది. నాను అదే అంటున్నాను, మాట తప్పనని నాకు మాట ఇవ్వండి. మాట తప్పను.